ఇజ్రాయెల్ గత 24 గంటల్లో ఇజ్రాయెల్ హమాస్ వార్కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తే దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు 70 మంది మృతి చెందారు. సరిహద్దు పట్టణమైన రఫాలో హమాస్ మిలిటెంట్ తలదాచుకున్నారన్న అనుమానంతో మంగళవారం తెల్లవారుజామున ఇంటిపై జరిపిన దాడిలో 25 మంది మరణించారు. ఆ ఇంట్లో పలువురు గాజా వాసులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే వాస్తవంగా వాళ్ళు తీవ్రవాదులే. మరో చోట జరిపిన దాడులు 3 చనిపోయారు. రఫాలో జరిపిన దాడులు హమాస్కి నిధులందించేటువంటి కీలక ఫైనాన్షియర్ని అంతం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. జబాలియాలోని శరణార్థి శిబిరపై మంగళవారం జరిపిన దాడిలో 27 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. గాజా మధ్య ప్రాంతంలో సోమవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 15 మంది మృతి చెందారు. ఇందులో తల్లి ఆమె 4 పిల్లలు ఉన్నారు. ఉత్తర ప్రాంతంలోని గాజా సిటీలోని అల్ అహ్లీ ఆసుపత్రిని, బాప్టిస్ట్ ఆసుపత్రి ఇజ్రాయెల్ దళాలు ముట్టడించాయి. అందులో తనిఖీలు జరిపి పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాయి. అంతకుముందు ప్రవేశ ద్వారం దగ్గర గోడను ధ్వంసం చేసి సైనిక దళాలు లోపలికి ప్రవేశించాయి. దీంతో ఆసుపత్రిలో ప్రస్తుతం 2 వైద్యులు 4 నర్సులే ఉన్నారని, 100 మంది రోగులు ఉన్నారని ఆసుపత్రి నిర్వహించే జెరూసలంకి చెందిన పాస్టర్ డాన్ బైండర్ తెలిపారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా గాజాలో మరణించిన వాళ్ళ సంఖ్య 20,000కు చేరుకుంది. హమాస్ కూడా ఇజ్రాయెల్పై రాకెట్లను ప్రయోగిస్తూనే ఉంది. ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు మరింత తీవ్రం చేశారు. సోమవారం స్వాన్ అట్లాంటిక్ అనే వాణిజ్య నౌకపైకి యెమెన్ నుంచి ఓ డ్రోన్ యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. సరిగ్గా స్వాన్ అట్లాంటిక్పై దాడి జరిగే సమయంలో మరో బల్క్ కార్గో షిప్ ఎంవి క్లార్కాకు అత్యంత సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ 2 దాడులు ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్టు తమకు సమాచారం లేదని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు హమాస్ నెట్వర్క్ను అంతర్జేయడమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హమాస్కు మద్దతుగా లెబనాన్లోని మిలిటెంట్ల సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. తాజాగా గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్పై ఈ సంస్థ దాడి చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని కబ్రీ ప్రాంతంలో 2 ఐరన్ డోమ్ వ్యవస్థల మీద దాడి చేసినట్టు హిజ్బుల్లా ప్రకటించింది.